హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ ముందు భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ విజయానికి ఆఖరి రోజు 350 పరుగులు అవసరం కాగా భారత్కు 10 వికెట్లు తీస్తే గెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఎవరు గెలుస్తారు లేదా డ్రా అవుతుందా ఈ మ్యాచ్ అనే దానిపై అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతం హెడింగ్లీ పిచ్చి ఫ్లాట్ గా ఉంది. ఈ క్రమంలో బ్యాటింగ్ అనుకూలంగా ఉండడంతో అందులోని ఇంగ్లాండ్ బజ్బాల్ బ్యాటింగ్ తీరుతో వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తుండడం ఈ టార్గెట్ ఖచ్చితంగా ఛేదిస్తుందనే నమ్మకం ఉంది ఆ జట్టులో. అయితే హెడింగ్లీ పిచ్చిపై ఈ టార్గెట్ గెలుస్తారా లేదా అనే దానిపై తెలుసుకుందాం. ఎప్పుడో తాతకాలం నాటి రోజుల్లో అంటే 1948 సంవత్సరంలో యాసిస్ సిరీస్ లో ఆస్ట్రేలియా 404 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత రెండు అత్యధిక లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ పేరట ఉంది. 2019 యాసిస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాపై 359 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించింది. అంతకుముందు 2017లో ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అలాగే 2001లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 315 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీన్ని బట్టి ఈ పిచ్చి చేజింగ్ కి తగ్గట్టే రికార్డు కూడా ఉండడం టీమిండియాకు షాక్ న్యూస్ అనే చెప్పాలి. ఒకవేళ బుమ్రాతో పాటు మిగతా బౌలర్లు చెలరేగితే మాత్రం టీమిండియా గెలుపు కష్టం కూడా కాకపోవచ్చు. ఏది ఏమైనా టీమిండియా బౌలర్లలో ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.